అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 48వ భాగం. రచయిత మోక్ష గారు. అప్పటి వరకు మను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న వేద్ కళ్ళు కొంచెం కిందకి దిగి తన పెదాలపై ఆగుతాయి. తన పెదాల రంగుతో కలిసిపోయిన గులాబీ పువ్వు రేఖ మీద మెల్లిగా గాలి ఊదుతాడు. అతను చేస్తున్న పనికి మత్తుగా కళ్ళు మూసుకుంటుంది మను. వేద్ మను భుజాలపైనున్న చేతుల్ని నడుము వరకు రప్పించి చిన్నగా నడుము దగ్గర ప్రెస్ చేస్తుంటే సున్నితమైన మను నడుము మీద వేద్ గోర్లు గుచ్చుకుని అని మూలుగుతుంది. దాంతో వేద్ తనకి ఇంకాస్త దగ్గరికి జరిగి పెదాలపై బొటన వేలుతో రాస్తూ ఆమె పెదవులపై అతని పెదాల్ని ఆనించాడు. అతను చేసిన పనికి మను అడ్డు చెప్పకపోగా అతని జుట్టులోకి వేలు పంపించి గట్టిగా పట్టుకునేసరికి వేద్ ఇంకేం ఆలోచించకుండా తన పెదాలతో ఆమె పెదాలని పెనవేసుకున్నాడు. 2 నిమిషాలు ఆ 4 అదరాల యుద్ధం తర్వాత వదినా అంటూ ఆ రూమ్ డోర్ తెరుస్తాడు భార్గవ్. దాంతో కంగారుగా ఇద్దరు దూరం జరిగితే వాళ్ళిద్దరిని చూసి భార్గవ్ గుండెలు బాదుకుంటూ వామ్మో వామ్మో ఏం చేస్తున్నారు మీరిద్దరిక్కడ? నా ఫస్ట్ నైట్ రూమ్ లో మీ రొమాన్స్ తో ఇంత అందమైన గదిని అపవిత్రం చేస్తారా అని అంటుంటే అతని మాటలకి సిగ్గో బిడియమో తెలియని ఒక భావంతో మను ఆ రూమ్ విడిచి వెళ్లిపోతే ఆ వెనుకే ఉన్న వేద్ కూడా అమ్మడు నేను వస్తున్నానని భార్గవ్ నుంచి తప్పించుకుంటాడు. వాళ్ళిద్దరు వెళ్ళాక భార్గవ్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఇదే మంచి టైం, నా ఫస్ట్ నైట్ రోజే వీళ్ళకు కూడా మంచి ముహూర్తం కుదిరినట్టుంది. సాయంత్రం ఏదో ఒక మాయ చేసి ఆ మందు కలిపిన పాలు వేద్ చేత తాగించాలని అనుకుంటాడు. ఫస్ట్ నైట్ ముహూర్తం దగ్గరికి వస్తుంది. ఇదే మంచి టైం అనుకున్న భార్గవ్ అతను మందు కలిపిన పాలని పనిచేసే అతని చేత వేద్ దగ్గరికి పంపిస్తాడు. ఈ పాలు నాకు కాదు, భార్గవ్ కోసం అనుకుంటా పని అతనికి చెప్తాడు. లేదు బాబు, భార్గవ్ బాబే మీకు ఇవ్వమన్నారు అంటూ వెళ్లిపోతాడు అతను. భార్గవ్ ఇవ్వమన్నాడా అని అనుమానంగానే ఆ పాల వంకే చూస్తూ గ్లాసులు పాలు ఒక గుటకలో తాగేస్తాడు. ఇదేంటి పాలింత చేదుగా ఉన్నాయనుకుంటూ మూతి తుడుచుకుని ల్యాప్టాప్ ముందు వేసుకుని తన పనిలో తను పడిపోతాడు వేద్. ఇంతలో డోర్ తీసుకుని వస్తుంది మను. అంతకు ముందు వేద్ ఆమెను ముద్దు పెట్టింది గుర్తుకొచ్చి అతన్ని సూటిగా చూడలేక తల వంచుకొని ఇక్కడేం చేస్తున్నావు, అందరూ కింద ఉంటే అంటాడు. అర్జెంటుగా సెండ్ చేయాల్సిన మెయిల్స్ కొన్ని పెండింగ్ ఉంటే చూస్తున్నాను. కింద పూజ ఎంతవరకు వచ్చింది అంటాడు. పూజ పూర్తయింది, ఇద్దరిని గదిలోకి కూడా పంపించేశారంటుంది. ఓ అని వేద్ నిట్టూరిస్తే నువ్వింకా ఇక్కడుంటావు కదా అని అంటుంది మను. తన మాటలు అర్థం కాక ఏంటి అన్నట్టు తలెత్తిన వేద్తో అదే అమ్మ అడగమంది. రేపే వెళ్తానంటే నాతో పాటు నీకు పచ్చళ్ళు కారప్పొడులు ప్యాక్ చేసిద్దామని అంటుంది. నాన్న అమ్మ రేపే వెళ్తున్నారు, వాళ్ళతో పాటే భార్గవ్ అపర్ణ కూడా. అందరూ వెళ్లిపోతే ఇక్కడ మిగిలిన పనులు అత్త మామయ్య చూసుకోవాలి కదా, అందుకే ఒక 2 రోజులు ఉండి వద్దామని డిసైడ్ అయ్యానంటాడు. అతని మాటకి మను సరే అని అలవాటుగా తన ఫ్రెండ్తో మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తుంటే అమ్మడు ఈ ఒక్క రోజుకి నాతో ఉండొచ్చు కదా, రేపు నువ్వు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నావు కదా అని అంటాడు. ఆ మాటతో మను పక్కనే చైర్లు అక్కుని వేద్ పక్కన కూర్చుంటూ నా వల్ల నీకు 1 వారం రోజులు వర్క్ డిలే అయ్యింది అంటుంది. 1 వారం రోజులు ఎక్కడమ్ముడు, డాడీ వచ్చినప్పటి నుంచి వర్క్ డిలే ఉంది అంటూ ల్యాప్టాప్ ని ఫోల్డ్ చేసి పక్కన పెడుతూ మనుని తన దగ్గరికి లాక్కుంటాడు. అతను అలా పట్టుకునేసరికి మను కొంత షాక్ అయి బావా ఏం చేస్తున్నావు అంటుంటే తన మాటలు పట్టనట్టుగా వేద్ మను మెడవంపుల్లో తలదాచుకుని ఒక చేతిని మను నడుము తన మాటలేమి పట్టనట్టుగా వేద్ మను మెడవంపుల్లో తలదాచుకుని ఒక చేతిని మను నడుము వంపుల్లో మరో చేతిని మను పెదాలపైకి తీసుకొచ్చాడు. మను పెదాలని 2 వేళ్ల మధ్య పెట్టి ఐ లైక్ దిస్ లిప్స్ అని మత్తుగా వేద్ చెప్తుంటే మను బిడియంతో భయంగా 2 చేతులు నలుపుకుంటూ కూర్చుంది. వేద్కి ఎదురుగా ఉన్న అద్దంలో మను ప్రవర్తన చూసి చిన్నగా నవ్వుకుని ఐ లవ్ యూ మను అంటాడు. మను అదే భయంగా అతన్ని చూస్తూ నాకు తెలుసు నువ్వెందుకు ఆ మాట అంటున్నావో, ఇప్పటికిప్పుడు నా మీద నీకు ప్రేమ ఎందుకు గుర్తుకొచ్చిందో అని అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మనుకి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడని వేద్ తనని అలాగే గట్టిగా పట్టుకుని వీపంతా పరదాలా పరుచుకున్న మను చుట్టుని ఒక భుజం మీదకి జారేసి వీపుపై పెదాలని అద్ది కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని శ్వాస ఆమె వీపు మీద గిలిగింతలు పెడుతుంటే చాలా ఇబ్బందిగా కదిలింది మను. అతనికి దూరం జరిగే ప్రయత్నం మాత్రం చేయలేకపోయింది. అమ్మడు మత్తుగా పలుకుతూ వీపు మీద నుంచి మెడ మీదకి అటు నుంచి చెంపలపై వరకు చేరి పెదాల దగ్గరికొచ్చి మను కలలోకే చూశాడు. భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. ముడుచుకొని పోయి కూర్చున్న మనుని చూసి చిన్నగా నవ్వుకుని మరేం ఆలోచించకుండా మను పెదాలపై ముద్దు పెట్టేశాడు వేద్. మొదటిసారి ఇలా మనుని అంత దగ్గరగా తీసుకుని అనుకుని మరీ ముద్దు పెట్టడం, ఆ ముద్దు చాలా నచ్చింది వేద్కి.
అసలు మనుని వదలాలని అనిపించలేదు. అంతకంతకు ఆమెను పెనవేసుకుంటూ వస్తున్నాడే కాని తనని వదిలే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. మను ఒళ్లంతా వస్తున్న మల్లె పువ్వుల పరిమళం వేద్ మూడ్ ని ఇంకా మత్తెక్కించేస్తుంటే ఇంకా టైం వేస్ట్ చేయకుండా వేద్ మనుని మెల్లిగా మంచం మీదకి నెట్టి తను మను మీద పూర్తిగా వాలిపోయాడు. ఆ ముద్దుని కంటిన్యూ చేస్తూనే. అలా 2 నిమిషాలకి మను పెదవులు వదిలి దూరం జరిగి వేద్కి ఇంకా భయంతో బిగుసుకుపోయిన మనుని చూసి నవ్వుకొని ఆమె బుగ్గలు 2 గట్టిగా కదిపి కళ్ళు తెరవవే అని అంటాడు. మను మాత్రం చలనం లేనట్టు అలాగే గట్టిగా కళ్ళు బిగబెట్టేస్తుంది. వేద్ మను చెవి దగ్గరకొచ్చి మెల్లిగా, మను నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పటికే బాగా లేట్ అయింది కదా, ఇంకా అస్సలు లేట్ చేయకూడదు అంటున్న అతని మాటలకి మను చిన్నగా కళ్ళు తెరిచి వేద్ని చూసింది. వేద్ మను తల నిమురుతూ నీకు నేనంటే ఇష్టమే కదా అని అడిగితే అంటే ఎక్కడ తనకి దూరంగా వెళ్లిపోతాడో ఏమో అన్న భయంతో తన 2 చేతులు వేద్ మెడ చుట్టూ వేసి గట్టిగా చుట్టేస్తుంది. వేద్ కూడా ఈసారి మను చుట్టూ గట్టిగా చేతులు చుట్టేసి వెనక నుంచి మను వేసుకున్న బ్లౌజ్ హుక్స్ ని వేర్ చేస్తాడు. అలా మనుని నకసిక పర్యంతం ముద్దాడుతూ ఆమె పైనున్న ప్రేమను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చూపిస్తూ ఆమెను పూర్తిగా తనలో కలిపేసుకుంటాడు వేద్. మధ్యరాత్రి మెలకు వచ్చిన మను కళ్ళు తెరిచి చూసేసరికి గట్టిగా ఆమెని హత్తుకొని పడుకున్న వేద్ని చూసి ఏడ్చేస్తుంది. సౌండ్ బయటికి రాకుండా నోటికి చెయ్యొట్టం పెట్టుకుని అలా ఏడ్చి ఏడ్చి వేద్ని నెమ్మదిగా పక్కకు జరిపి చేతికి దొరికిన టవల్ ఒకటి తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. స్నానం చేసొచ్చిన మను ఇంకా మత్తుగా నిద్రపోతున్న వేద్ని చూసి ఒక నిట్టూర్పు వదిలి సౌండ్ చేయకుండా మెల్లిగా రెడీ అయ్యి అంతకు ముందు రోజు సర్దుకున్న లగేజ్ తీసుకుని బయటికి వస్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా వేద్ దగ్గరికి వెళ్లి గుడ్ బై బావా అని అతని నుదుటిపై పెదాలు వద్ది బయటికి వచ్చేస్తుంది. లగేజ్ ని చప్పుడు చేయకుండా రూమ్ బయటికి లాక్కొచ్చిన మనుకి నిద్ర కళ్ళు ఒత్తుకుంటూ ఎదురు వస్తుంది గాయత్రి. వాళ్ళ అమ్మని చూడగానే మను టెన్షన్ గా బిక్కచూపులు చూస్తుంది. నిద్ర కళ్ళలో అదేవి గమనించని గాయత్రి అమ్మడు బావ లేచాడా అని అడిగి ఆవలిస్తుంటే రాత్రి ఆఫీస్ వర్క్ ఉండి బావ చాలా లేటుగా పడుకున్నాడమ్మా, అందుకే లేపలేదంటుంది. మరి నిన్ను ఎయిర్పోర్ట్కి ఎవరు డ్రాప్ చేస్తారంటుంది ఆమె. ఏమంత దూరమేనమ్మా ఎయిర్పోర్టు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతానులే అని అంటుంది మను తడబడుతూ. ఒక్కదానివేనా, పోనీ నాన్నతో వెళ్ళవే, వెళ్ళి లేపుతానంటుంది గాయత్రి. ఈ పెళ్లి హడావిడిలో పడి పూర్తిగా నలిగిపోయారే నాన్న, ఇంకా వద్దులే, అయినా ఇలా వెళ్ళడం నాకేమైనా కొత్త, వెళ్తానంటున్నాను కదా అంటుంది మను. సరే నీ ఇష్టం, చెప్తుంటే వినట్లేదు నువ్వు. ఇంట్లో వాళ్ళంతా చేసి చేసి అలసిపోయి ఉన్నారని నేను ఊరుకుంటున్నాను, జాగ్రత్తగా వెళ్ళొస్తావు కదూ అని మను గడ్డం పట్టుకుని అడుగుతుంది గాయత్రి. నువ్వెదురురా అమ్మా, ఏ అడ్డంకి లేకుండా వెళ్తానంటూ ఏదో గుర్తొచ్చినట్టుగా అమ్మా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వవే అంటూ వంగి గాయత్రి పాదాలకి దండం పెట్టుకుంటుంది. ఏంటమ్మడు ఎప్పుడు లేంది అంటూ మను తలపై చేయి వేసి దిగ్విజయంగా నీ ఎంఎస్ ని పూర్తి చేసుకొనిరా అమ్మా అని దీవిస్తుంది. మను గాయత్రికి కనపడకుండా తన కళ్ళు తుడుచుకొని బయట వినిపించిన హార్న్ సౌండ్ కి అదిగో క్యాబ్ వచ్చేసింది వెళ్ళొస్తానంటూ వెనుతిరిగి చూడకుండా మను వెళ్తుంటే ఆ వెళ్తున్నామని చూస్తూ నువ్వెప్పుడు ఇలా వెళ్ళినా రాని బాధ ఇప్పుడెందుకు వస్తుంది, నాకు చాలా కష్టంగా ఉంది మను నువ్వు వెళ్తుంటే అంటూ కళ్ళు తుడుచుకొని లోపలికొచ్చి దేవుడు మందిరంలో దండం పెట్టుకుని తన పనిలో తను పడిపోతుంది. రాత్రి అసలు ఎప్పుడో నిద్రపోవడంతో సూర్యుడు నడినెత్తి మీదకొచ్చిన తర్వాత కానీ మెలకు రాలేదు వేద్కి. నిద్రమత్తులో ఉన్న కళ్ళు తెరవకుండానే రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకున్న అతనికి అప్రయత్నంగానే పెదలపై చిరునవ్వు చేరిపోగానే కళ్ళు తెరవకుండానే పక్కన బెడ్ తడుముకున్న అతనికి పక్కన మను స్పర్శ తగలక నుదురు చుట్లించి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. అది అప్పుడే లేచిందా అని అంటూ గోడ గడియారం తడుముకుంటాడు. పావు తక్కువ 12 సూచిస్తున్న దాన్ని చూసి అమ్మడు వెళ్లేది 1 గంటకే కదా, దాంతో కొంచెం టైం స్పెండ్ చేద్దామంటే ఇలా పడుకున్నానేంటి అని గబాలన బెడ్ మీద నుంచి దిగి కింద పడిన టీ షర్ట్ ని తొడుక్కొని బయటకొస్తాడు. రేయ్ నాన్న, అప్పుడే లేచావా, ఇంకా సేపు పడుకోవాల్సింది కదా, భోజనం టైంకి నేనే లేపేదాన్ని అంటున్న లావణ్య మాటలను వినిపించుకోకుండా కిందకొచ్చి మను కోసం అంతా వెతుకుతాడు. అతని వెతుకులాట గమనించిన గాయత్రి మీ మామయ్య కోసమా వేదు, ఆయన పొలానికి వెళ్ళారు అని అంటే అత్త అమ్మడు ఎక్కడా అంటూ ఆవిడ వైపు తిరుగుతాడు. ఆ మాటకి ఆవిడ షాక్ అయి ఒక క్షణం వేద్ని చూసి అలా అడుగుతావేంటి వేద్, అవి ఢిల్లీ వెళ్ళింది కదా అంటుంది. ఢిల్లీనా ప్రశ్నార్థకంగా చూస్తూ దాని ట్రైన్ మధ్యాహ్నం కదా అని అంటాడు వేద్. ట్రైన్ ఏంటి వేద్, తను వెళ్ళింది ఫ్లైట్లో అయితే పొద్దుట తన ఫ్లైట్ టైంకి నువ్వే తనని డ్రాప్ చేస్తావనే కదా అందరికీ చెప్పింది, నువ్వు సరిగ్గా వినిపించుకోలేదా అంటుంది.
అప్పటికే పూర్తి షాక్లో ఉన్న తనకి గాయత్రి మాటలు ఏవీ తన చెవికి చేరక మరి వైజాగ్ వరకు ఎలా వెళ్ళిందత్తా అని అంటాడు. రాత్రి నువ్వే డ్రాప్ చేస్తానన్నావని చెప్పింది. కానీ నైట్ లేట్గా పడుకున్నావంట కదా, అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిందంటుంది. తన మాటలు వింటుంటే వేద్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపిస్తోంది మొహానికి. వేద్ ఇప్పుడు కాఫీ ఎందుకులే కానీ బ్రష్ చేసుకునిరా, భోజనం చేసేద్దు కానీ ఇప్పుడే వంట పూర్తయింది, అన్నీ వేడివేడిగా ఉన్నాయి, వడ్డించేస్తానంటున్న గాయత్రి మాటల్ని వినిపించుకోకుండా వేద్ వెళ్ళిపోతాడు. అలసిపోయిన మొహంతో నీరసంగా ఫస్ట్ నైట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన భార్గవ్ని చూసిన కిరణ్ తనని చూసి అల్లరిగా నవ్వుతూ రాత్రి అంతా సవ్యంగానే జరిగింది కదా అంటూ అడుగుతాడు. ఏంటి జరిగేదంటూ గట్టిగా నిట్టూర్చి కిరణ్ భుజంపై తలవాల్చి గ్లాస్ మారిపోయినట్టుంది బాబాయ్ అంటాడు. ఏంటి అర్థం కానట్టు అడుగుతారు ఆయన. రాత్రి వేద్ కోసం ఆ మందు కలిపిన పాలు గ్లాస్, అపర్ణ నా కోసం తెచ్చిన పాల గ్లాస్ రెండూ మారిపోయినట్టున్నాయి అంటాడు. ఓహో అందుకేనా నీరసం మొహం అదోలా పెట్టి అడుగుతారు కిరణ్. నీకు అలా అర్థమైందా అని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ప్రకృతి పడి పాలు తాగాను. వాటిని వదిలేసినా పోయేది. రాత్రి నేను గదిలోకి వెళ్ళిన తర్వాత మొదలైంది. ఇప్పటి వరకు అస్సలు ఆపు అనేది లేదు అని అంటాడు. ఏంట్రా అది అని కిరణ్ అడిగితే లూజ్ మోషన్స్ బాబాయ్ అని ఏడుస్తూ చెప్పి అక్కడికి వాడికి అంతా అర్థమయ్యేలాగే అడిగాను. మరి వాడికి ఏం అర్థమైందో అంటాడు భార్గవ్. మోషన్సా? మరి అమ్మాయి తను మీతో పాలు షార్ట్ చేసుకుంటుంది కదా అని కంగారుగా అడిగాడు ఆయన. అదృష్టవంతురాలు బాబాయ్, తనకు పాలంటే ఎనర్జీ అంట అని అంటాడు. తన మాటలకి కిరణ్ నవ్వుకొని ఆ ఆకుపసరలంటూ ఇష్టం వచ్చినట్టు వాడితే ఇలాగే ఉంటుంది, సర్లే త్వరగా రెడీ అయ్యిరా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం అంటారు. అంత ఓపిక లేదు, నువ్వు ఇంకో క్షణం ఆలస్యం చేస్తే డీహైడ్రేషన్ అయ్యేలా ఉంది, ఇప్పుడే తీసుకుని వెళ్ళి అనడంతో సరే పద అంటూ భార్గవ్ని తన కారులో హాస్పిటల్ తీసుకువెళ్తాడు కిరణ్. వెళ్తున్న వాళ్ళని స్తబ్దుగా చూస్తూ ఉంటాడు వేద్. వెళ్తున్న వాళ్ళ వైపే అలా చూస్తూ అమ్మడు నాతో ట్రైన్లో వెళ్తానని చెప్పింది, మరి అత్త ఫ్లైట్ అంటోంది, ఏంటి నేనేమైనా పొరపడ్డానా అనుకుని బాగా ఆలోచించిన తనకి పదే పదే మను మాటలు చెవిలో వినిపిస్తుంటే లేదు నాకు బాగా గుర్తు, తను ట్రైన్లో వెళ్తానని నాతో చెప్పింది, మరి ఎందుకు ఇలా చేసింది, నా దగ్గర మళ్ళీ ఏదో దాస్తోంది అని అంటూ ఆలోచనలో పడిన తనకి ఒక్కసారిగా తల భారంగా అనిపించి కళ్ళు మసగ్గా కమ్మినట్టయి కాలు కుదురుగా నిలబడలేకపోతుంటే ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్కి వచ్చేస్తాడు వేద్. ఆ రూమ్కి రాగానే అక్కడ ప్రతి మూలన మను జ్ఞాపకాలు కదులుతున్నాయి. గాల్లో తను వాడే పెర్ఫ్యూమ్, నేలపై తను వేసిన అడుగులు, తన గాజుల చప్పుడు, గలగల మాటలు, తను చేసే అల్లరి పనులు, ఇలా అన్నీ కూడా అవే గుర్తొస్తుంటే పిచ్చెక్కినట్టుగా అనిపించేస్తుంది అతనికి. తన బ్యాగ్లో నుంచి ఒక స్లీపింగ్ పిల్ తీసుకుని అక్కడే బెడ్పై అడ్డంగా పడిపోతాడు. భార్గవ్ని హాస్పిటల్ తీసుకువెళ్లి చెకప్ చేయించి తీసుకొచ్చిన కిరణ్ ఆయనతో పాటు తీసుకొచ్చిన ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్స్, మెడిసిన్స్ వేసుకోమనిస్తూ కాసేపు రెస్ట్ తీసుకో, ఏదైనా అవసరం ఉంటే పిలవమని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి నీతో పనిలేదులే బాబాయ్ అంటూ లోపలికి వచ్చిన భార్గవ్ అక్కడే మంచం మీద కూర్చొని ఏదో పుస్తకం తిరిగేస్తున్న అపర్ణను చూసి తప్పు చేసిన వాళ్ళలా తల ఉంచుకుంటాడు. భార్గవ్ని చూడగానే అపర్ణ లేచి నిల్చొని చేతిలో బుక్ పక్కన పడేస్తూ ఎక్కడికి వెళ్లారని అతని చేతిలో మెసేజ్ చూసి హాస్పిటల్కి వెళ్లారా, డాక్టర్ ఏమన్నారు, టాబ్లెట్స్ ఇచ్చారా, ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటే దగ్గరికి వచ్చి అందులో ఉన్న ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ చూసి ఇవి కలిపి తీసుకురానా అంటూ భార్గవ్ వైపు చూస్తుంది. తప్పు చేసిన వాడిలా తన ముందు నిల్చొని కనీసం తన మొహం కూడా చూపించకుండా బాధగా నిలబడ్డా భార్గవ్ని చూసి అపర్ణకేమీ అర్థం కాక ఏమైంది, నీరసంగా ఉందా, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కదా, పెరుగన్నం పట్టుకుని రానా అని అడిగింది. తను గలగలా ఎంత మాట్లాడుతున్నా కనీసం నోరైనా మెదపకుండా నిల్చున్న భార్గవ్ని చూసి అపర్ణకి మనసు చివుక్కుమంది. గోముగా అతని గడ్డం పట్టుకుని మీరిలా అనుకోరని తెలిసే, కానీ నాకు ఎందుకో మీ మౌనం చూస్తుంటే భయం వేసి అడుగుతున్నాను, మీరు కూడా అందరిలాగే నన్ను నష్టజాతకురాలని అనుకుంటున్నారా, నన్ను పెళ్లి చేసుకున్న 3 రోజులకే మీ హెల్త్ పాడవడం వల్ల నా వల్లే ఇదంతా అనుకుంటున్నారా అని అంటుంది. ఆ మాటకి భార్గవ్ చివాలా తలెత్తి చూస్తూ చచా నేనెందుకు అలా అనుకుంటాన్రా, నేను చేసిన అల్లరి పనికి అని నసుకుతూ అపర్ణ చెంపలు పట్టుకుని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, కానీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయాను కదా, నిన్ను ఇబ్బంది పెట్టాను కదా అని అడుగుతాడు. ఇబ్బందా అంటూ నవ్వుతుంది అపర్ణ. గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని భార్గవ్ కళ్ళలోకి చూస్తుంది. అప్పటికే ఆమె కళ్ళు కన్నీటితో మునిగుంటాయి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పనా, చాలా బాధగా, శరీరంతో పాటు మనసు కూడా నొప్పి తెలిసేలా ఒక మృగం నా మీద పడి నన్ను బలవంతంగా లోపరుచుకున్నట్టే, ఆల్మోస్ట్ నా చేతులు కాలు గట్టిగా కట్టిపడేసినట్టే అని అపర్ణ ఇంకా చెప్తుంటే భార్గవ్ తన పెదాలపై వేలు ఆనించి ఆ విషయాలు అన్నీ వదిలేయమని చెప్పాను కదా అపర్ణ,
ఇది నీ కొత్త లైఫ్ అంటూ తన చేతుల్ని అతని బొగ్గలు కానించుకొని అపర్ణ కళలోకి చూస్తాడు. కథ ఇంకా ఉంది. మరి మను వేద్ల కలయిక జరిగిపోయింది. కానీ మను ఎందుకు మరి వేద్ని వదిలి వెళ్ళిపోయింది? అసలు మను మనసులో ఏముంది? ఎందుకు మను వేద్కి దగ్గరగా ఇష్టంగా దగ్గరై కూడా అంత దూరంగా వెళ్ళిపోయింది? మరి వేద్ మనుకి తన ప్రేమను అర్థమయ్యేలాగా చెప్తాడా, లేదా ఈ దూరం శాశ్వతం కానుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ పక్కనున్న హైప్ బటన్ని ప్రెస్ చేయడం లేదు. అది ప్రెస్ చేస్తే మన ఛానల్ మరింత గ్రోత్కి వెళ్తుంది. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.